ఎల్లప్పుడూ దేవుని వాక్యం ప్రకారం హ్యాపీగా. ఏదన్నా సమస్య వచ్చిందా, చిన్నాన్ని ఆయనే డీల్ చేస్తాడు, ఆయన లేకపోతే కదా. ఏదైనా నష్టం కలిగిందా, నష్టాన్ని ఆయనే భర్తీ చేస్తాడు. ఈ ఏడు నష్టం వస్తే నెక్స్ట్ ఏడు రెండింతలు లాభం ఇస్తాడు, ఆయన చూసుకుంటాడు. మరి నా పని ఏంది? నేను ఆలోచించటమా అప్పచెప్పటమా? చెప్పండి మీరు. ఆలోచించటమా అప్పగించటమా? ఎవరికి అప్పగించి నువ్వేం చేయాలి? ఏడుపు ముఖం వేసుకొని తిరగాల? హ్యాపీగా, సంతోషంగా, ధైర్యంగా. సమాజం ఎలాంటిదంటే నువ్వు ఏడిసే కొద్ది ఏడిపించిద్ది. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఏడుపు చూద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర ఇంకొంచెం నవ్వుతా తిరుగు, వాడు ఏడుపుతాడు. నీ ఏడుపు చూద్దామని కలలు కన్న వాళ్ళ దగ్గర ఇంకొంచెం నవ్వుతా తిరుగు, చివరికి నీ దగ్గర ఏడుపు దొరక వాడు ఏడుపుతాడు అన్నమాట. అంతే. ఓకేనా? అదృష్టం. యేసయ్య ఏమై ఉన్నాడు మనందరికీ, మానవ జాతికి? అదృష్టం. అందుకే యేసయ్య లేకపోతే దరిద్రం, ఎన్నున్నా దరిద్రమే. యేసయ్య ఒక్కడుంటే ఏమి లేకపోయినా అదృష్టమే. ఎవరి అదృష్టము, ఎవరి కాలం అంటే ఒక వ్యక్తి సమస్తము ఆయన వశంలో పెట్టుకొని ఉన్నాడట. అంటే ఏం చెప్తున్నాడంటే, మనుషుడా, నన్ను ఒకడిని పక్కన పెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేయడానికి కుదరదురా. నేనుంటేనేరా నీ డ్యాన్స్ ఫలించేది, లేకపోతే బుస్ అయిద్దిరా. నేను ఒకడు ఉన్నాను రా అని చెబుతున్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నేను బాగా ఒడిగా ఎగురుకుంటా పరిగెత్తుతాను, నేను ముందు వస్తానని పరిగెత్తుతున్నాను, ఎట్ట గెలుస్తావో నేను చూస్తా అంటాడు. ఆడు గెలిచాడు. మొర్దెకాయ బలవంతుడా, హామాను బలవంతుడా? హామానేగా. మొర్దెకాయ ప్రధాన అధికారా, హామాన్ ప్రధాన అధికారా? రైట్. మరి ఉరికో ఎక్కినోడెవరు, ఉరి తీసినోడెవరు? ఇంత పెద్ద అధికారి ఉరికో ఎక్కాడు, ఆఫ్టర్ ఆల్ గుమ్మం దగ్గర ఉండేవాడు ఉరి తీశాడు. ఎట్లా? గొల్యాతు పొడుగా, దావీదు పొడుగా? మరి ఎవరు కూలారు? ఎట్లా సాధ్యం? అరే, అక్కడున్న సైన్యం మొత్తానికి మైండ్ పోయింది, రాజుకు పోయింది, అన్నకు పోయింది, అందరికి పోయింది. ఎలా సాధ్యమంటే కాలము యొక్క వశమును బట్టి, అదృష్ట వశమును బట్టి. ఈ కాలము అదృష్టము రెండు దేవుడే. ఆయన దావీదుకు తోడై ఉన్నాడు. ఇక దావీదు ముందు 6 మూరల జానుడు కాదు, 100 మూరల జానుడు ఉన్నా సరే వాడు గోలాల్సిందే. అది విషయం. ఆయన మొర్దెకాయికి తోడై ఉన్నాడు. ఆయన ముందు హామానున్న, అహష్వేరోషున్న ఎవడైనా సరే, ఎందుకంటే మొర్దెకాయికి తోడై ఉన్నవాడు సుప్రీం, సర్వాధికారి. బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. వివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవించ, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కష్టపడడం జస్ట్ కష్టపడితే సరిపోయిందా? జస్ట్ ఆత్మవిశ్వాసం ఉంటే సరిపోయిద్దా? అవన్నీ తీసి పక్కన పెట్టి నంబర్ 1లో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి అప్పుడు కష్టపడు, అది ఏదో రకంగా ఫలింపుకు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన శక్తి నాకు తోడై ఉంటుందని అప్పుడు నమ్ముకొని ఎల్లు, నువ్వే గెలుస్తావు. ఇప్పుడు చెప్పండి,
ఎవరి మీద ఆనుకోవాలి మనం? గెలుపు ఎవరికి? ఆయన మీద ఆనుకున్నోడికే. అలా కాకుండా మనం దేని మీద అనుకున్నా అది మనకు సమస్యను తెచ్చిపెట్టింది, మనలో విశ్రాంతిని దొంగిలించిద్ది. కనుక దేవుడు ఇది మొత్తుకొని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు 2 అయిపోయినాయి. అది పూర్ణ శాంతి కావాలంటే ఆయన మీద ఆనుకోవాలి. ఆనుకుంటే పోలా? ఏందమ్మా పోయేది? ఆనుకోవటం అంత తేలిక కాదు. ఎందుకు ఆనుకోలేకపోతున్నాం? మన మీద మనం ఆనుకున్నాం, లేదా లోకుల మీద. ఇదంతా తేలిక కాదు. వాళ్ళ మీద నుంచి, మన మీద నుంచి పక్కకు తొలిగి ఆయన మీద ఆనుకోవాలంటే మనం కూడా ట్రై చేస్తున్నాం. ప్రసంగాలిని మనం కూడా ట్రై చేస్తున్నాం, కానీ కుదరట్లా. అందుకని ప్రేమ గల్ల దేవుడే డ్యూటీ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడంటే, మనం లోకుల మీద కానీ మన మీద కానీ ఆనుకోకుండా దుమ్ము దులిపి పిచ్చి వదిలిచ్చి పూర్తిగా మనం ఆయన మీద ఆనుకునేటట్టు దేవుడే జోక్యం చేసుకున్నాడు, జోక్యం తీసుకున్నాడు. ఆయనే పని కట్టుకొని పూనుకున్నాడు. ఇది ముగింపు. ఏబును ఎందుకు అనుకున్నా పచ్చడి చేసింది తెలుసా మీకు? ఇదే కారణాన్ని బట్టి. ఏబు గ్రంథాన్ని ధ్యానిస్తే, ఏబు గ్రంథం ఎన్నో పాఠాలు నేర్పేటువంటి అద్భుత పుస్తకం. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. నేను ఇప్పటికి 2-3 సార్లు ఒకటికి 2-3 సార్లు వైనంగా చెప్పా. నా బైబిల్లో కూడా రాసుకున్నానని చెప్పా. మన మీద మనకి విశ్వాసం ఎంత తగ్గుతుందో దేవుని యందలి విశ్వాసం అంత పెరుగుతుంది. మన మీద మనకి విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటుందో దేవుని యందలి విశ్వాసం అంత తక్కువగా ఉంటుంది. ఇది రాసుకున్నా నా బైబిల్లో నేను. ఎందుకంటే అది చాలా విలువైన మాట. ఇక 3వది, ఎటుకూడి మనకి ఇది వదలదు కాబట్టి దేవుడే పనిగట్టుకొని వదిలిస్తాడు అనేది ఏబు జీవిత ఉదంతం సాక్ష్యమిస్తుంది. ఇప్పుడు ఏబు ఆనుకున్న 7 సంగతులు చెప్తాను నేను, రాసుకో. ఏబు ఆనుకున్న 7 సంగతులు టకా 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 చెప్తాను, నువ్వు టకా టకా రాసుకో. నేను ఆమెనంటాను, ఇంటికి పో. మొట్టమొదటిది, ఏబు ఆనుకున్నది ఎవరి మీద? ఏబు దేవుని మీదే ఆనుకున్నట్టున్నాడు, కానీ భూ సంబంధమైన వాటితో పెనవేసుకుపోయి ఉన్నాడు ఆయన. మొట్టమొదటిది, తను ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడు, సమృద్ధి గల్లోడు. అంటే పశువులు, ఎడ్లు, ఒంటెలు, ఆడుగాడిదలు, ఎడ్లు, భూములు, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ధనము అంటారు. ఇది నంబర్ 1, రాసుకో. మొదటిది ధనము. ఓకేనా? అయిపోయింది. 2వది దాసదాసి పరివారము. మొత్తం వరుసలో నువ్వు తర్వాత పేర్చుకుందో కానీ నేనే దొరికినట్టు చెబుతుంటా. 2వది దాసదాసి పరివారం. ఇంట్లో బంధువులైనా కొన్నిసార్లు చనువుగా, చతురుగా, తేలిగ్గా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు, వ్యవహరిస్తారు. కానీ దాసదాసి జనాంగం ఎప్పుడైనా సరే భయంతోనే ఉంటారు, గౌరవంతోనే ఉంటారు. ఇంట్లో భార్య అన్న అప్పుడప్పుడు చిత్రాడిద్ది, కానీ పనివాడు చిత్రాడుతాడా యజమానుడితో? పనివాడు కొంటెగా ప్రవర్తిస్తాడా? ఎప్పుడన్నా చూడు భయంగా ఉంటాడు. అవునా కాదా? కాబట్టి అసలు దాసురాండ్రు వాళ్ళ విధేయత, వినమ్రత, వాళ్ళ ప్రవర్తన, నా దాసురాండ్రు అనే ఫీలింగ్. 2, 3 భార్య. పట్టమహిషి, ప్రాణానికి ప్రాణం, నువ్వే నా దైవం, నీకోసం నేను ఇత్త ప్రాణం. ఓహో బోల్డ్ అనే డైలాగులు. ఈ అమ్మాయి పిచ్చిది, నేనంటే అంత ఇష్టమో దీనికి. దేనికి? భార్యకి, భర్త ఫీలింగ్. ఓకే, ఆనందపడండి. 3 అంటే ఏబు సంగతి అట్లా. ఇక్కడ ఏ బొమ్మలు ఉన్నారు, ఏ బయ్యలను చూసి మురిసిపోతుంటారు, వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది.
ఓకే, అవి మీరు ఆ బ్యాలెన్స్ మీరు చేసుకోండి. 3, 4 బంధువులు, రక్త సంబంధీకులు, ముందు పుట్టినోళ్ళు, వెనక పుట్టినోళ్ళు, అంటే అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 1 ధనము, 2 దాసదాసి జనము, 3 భాగస్వామి, 4 బంధుజనము, 4 5 తన సంతతి, తనకు పుట్టిన సంతతి. ఎన్నైనాయి? కరెక్టే కదా? 6 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనగా స్నేహితులు, శ్రేయోభిలాషులు, సమాజ ప్రజలు, ఇరుగు పొరుగులు, సహోద్యోగులు, కొలీగ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎన్ని? 6. ఈ 6తో పాటు ఆఖరిది తానే. తన జ్ఞానం, తన దేహదారుఢ్యం, తన చురుకుదనం, తన చమత్కారం. ఎన్నైనా అబ్బాయి? 7. ఏబు తన న్యాయ ప్రవర్తన మీద, నీతి ప్రవర్తన మీద, తన క్రమశిక్షణ మీద తనకెంత నమ్మకమో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్టేగా? ఇవన్నీ బాగా వినండి. ఏబు ఆనుకున్న అంశాలు. ఆనుకున్నాడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే లేఖనం లేకుండా చెప్పట్లా, పక్కాగా ఆనుకున్నాడు. వీటన్నిటినీ ఆనుకున్నందున ఏబుకి ఏం జరిగిందంటే, దేవుడు అన్నీ ఇచ్చినా మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, పూర్ణ శాంతి లేదు. ఎప్పుడు భయంలోనే బతుకుతున్నాడు. దేవుడు ఎప్పుడన్నా చూడండి, ఏబు భక్తిపరుడే, యథార్థవంతుడే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినోడే, సూపర్, అన్ని విషయాల్లో నెంబర్ 1. కానీ తన దాసుడైన ఏబుని ఎప్పుడు చూసినా దేవుడు టెన్షన్లోనే ఉన్నాడు. ఏబు ఎందుకు ఏబు అట్లా ఉంటావు? పూర్ణ శాంతి గలవానిగా ఉండొచ్చు కదా నువ్వంటే ఎట్లుంటాడు? 7 అంశాల మీద ఆనుకున్నాడు, యేసయ్య మీద కాకుండా. ఈ 7 అంశాల మీద ఆనుకున్నాడు కనుకనే వీటికి ఎక్కడా డిస్టర్బెన్స్ కలగకుండా దేవుణ్ణి కాకాబడుతున్నాడు. అది విషయం. ప్రతిదినము బలి అర్పించాడు పిల్లలకేం కాకుండా. న్యాయంగా ప్రవర్తించాడు, దేవుడు తనకు అన్యాయం చేయకుండా. విధవరాళ్ళకి దీనులకు సాయం చేశాడు. ఎందుకు? తనకు కలిగిన సమస్తము క్షేమంగా దేవుడు ఉంచున్నట్లు. అట్లా తను కలిగి ఉన్న ఈ 7 అంశాలకు అభ్యంతరం కలగకుండా దేవుడు వాటిని కాచి ఉంచున్నట్లు దేవుణ్ణి కాక. ఎందుకు దేవుణ్ణి లైన్లో పెట్టుకున్నాడంటే ఈ 7 విషయాలు లైన్లో ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు బైబిల్లో, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అని. ఎప్పుడన్నా మాట మీద ఆలోచించారా మీరు? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటే హత్తుకోవాల్సింది ఆయన్ని, ఆయన మహిమని. కానీ దేన్ని హత్తుకుంటుంది? మంటిని. ఎందుకు? ఇది కూడా మంటి దేహమే కాబట్టి ఆ ఎఫెక్షన్ అనేది మంటి మీదే ఉంటుంది. ఏం చేద్దాం? దట్ ఈజ్ దరిద్రం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాలేదా? అయిద్దిలే, మీకెందుకు అర్థం కాదు? మీరు నాకాడికి తెలియగలరు. అయితే ఏమండి, నేనే పిచ్చోడు, మీరు చాలా జ్ఞానవంతులు. ఊరకాల అందిస్తే పట్టేసుకుంటారు. చురుకు చిన్నప్పటి నుంచి ఇంతే. మీరు అదే చురుకు మైండ్తో జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి అన్న. ఇప్పుడు నేను చెప్పేయి, మా చిన్నప్పుడు నీకేం తెలుసు అంటే నాకు తెలియదు, ఏసైకి తెలుసులే. ఎంత చురుకు కాబట్టి నువ్వు ఏసైని తెలుసుకున్నావు, ఏసై దగ్గరికి వచ్చావు. గ్రేట్. నిజంగా తెలివిగలవాడివే, తెలివిగలదానివే, తిరగలేదు అందులో. ఈరోజు ఈ ఒక్క మాట హృదయంలో తీసుకో, లైఫ్ లాంగ్ నీకు తిరిగి ఉండదు. అశాంతి, ఆవేదన, దుఃఖం అనే నీ దరి చేరవు. నువ్వు అలా ఉండాలని దేవుడు కోరు. ఇప్పుడు ఏబు ప్రశాంతంగా లేడు, భంగపడతానే ఉన్నాడు, ప్రెజర్ అవుతున్నాడు, టెన్షన్లో బ్రతుకుతున్నాడు అనడానికి ఒక రుజువు 3:25.
యోబు 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో, అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏనాయనా ఎందుకు అంతసేటు భయపడ్డావు? ఎందుకు అంతసేటు భీతి ఫీల్ అయ్యావు? ప్రశాంతంగా ఉండలేకపోయినావా? అంటే 7 అంశాలతో ముడేసుకొని ఉన్నాడు. ఈ 7 ఎక్కడ భంగపడతాయో, ఎక్కడ నేను వీటిని కోల్పోతానో అని పాపం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అన్ని అనుభవిస్తున్నా సరే మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు ఒక చిన్న మాట చెప్తానండి. నాకు తెలిసిన సినిమా నటుడు ఒకడు ఉన్నాడు. అతడికి సినిమా అవకాశాలు లేనప్పుడు, అసలు ఏ డబ్బు లేనప్పుడు తలుపులు లేని ఇల్లు కిరాయికి తీసుకొని పండుకున్నాడు. తలుపులు లేని ఇల్లు కిరాయికి తీసుకొని పండుకున్నాడు. అక్కడ ఉంటున్నాడు. ఓ రోజు వాళ్ళ తమ్ముడు వెళ్ళాడు, అన్నం చూడటానికి తమ్ముడు వెళ్ళాడు. సినిమాలు లేవు, ఫుడ్ కూడా సరిగా జరగట్లా, ఏదో చేతిలో పెట్టొద్దామని పోతే అద్దె ఇంట్లో తలుపులు లేని ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. ఇదేందన్న తలుపులే అన్నా అంటే, తలుపులో నీళ్ళు అయితే కిరాయి ఎక్కువరా అన్నాడంట. తలుపులు లేని ఇల్లు కాబట్టి కిరాయి తక్కువరా, చాలా తక్కువ, అందుకని ఇక్కడ ఉంటున్నాను. మరి ఏం చేద్దాం, సినిమా అవకాశాలు లేవు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ఇప్పుడు ఎవడన్నా దొంగోడు పైన చోరీ చేసుకొని వస్తున్నాడు అనుకో, ఎవడన్నా వెంటబడ్డాడు అనుకో, తలుపులు లేని ఇల్లు కాబట్టి ఇందులో విసురుతాడు. తలుపులు ఉన్న ఇల్లు అయితే వాడు వేద్దామనుకుని కూడా వేయకుండా వెళ్ళిపోతాడు. అందుకని అటు కూడా ఉపయోగపడద్దని అని జోకేశాడు. సరే, సంతోషంగా నవ్వుకున్నారు, పైసలు ఇచ్చాడు, వచ్చాడు. తర్వాత సినిమా అవకాశాలు వచ్చినాయి. ఆయన ఒక మంచి కమెడియన్గా ఒక స్టార్ అయిపోయాడు. ఒక మూవీలో ఒక హీరో ఎంత డబ్బు తీసుకుంటాడో ఈయన కూడా అంత డబ్బు తీసుకునే స్థాయికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇదే తమ్ముడు మళ్ళీ ఆయన బాగా అభివృద్ధి చెందిన తర్వాత పోతే పెద్ద బిల్డింగు, అంత అన్నీ ఉన్నాయి అందులో. అన్నదమ్ముడు ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, పడక్కెళ్ళారు. పండుకుంటే అంతకుముందు తలుపుల్లని ఇంట్లో ఇద్దరు పండుకున్నారు, అన్న గురకబెట్టి నిద్రపోయాడు. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లో అంతా కాపలా వాళ్ళు ఉండి అన్ని సెక్యూరిటీలు ఉన్నా కూడా ఆయన నిద్రపోవట్ల. నైటు తమ్ముడు కాసేపు నిద్రపోయి మధ్యరాత్రి లెగి చూస్తే అన్న లేడు పక్కన. మన్న ఏడు లేడు, ఎక్కడికి పోయాడు అని చెప్పి చూస్తే ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ ఏమంటారు దాన్ని, రైలింగ్ గోడ ఉంటుంది కదా బిల్డింగ్ పైన, అక్కడికి వచ్చి చూస్తే కింద గురకాన్ తిడుతున్నాడంట. గురకాన్ ఎందుకంటే గురక వాకిటి దగ్గర కూర్చొని నిద్రపోతున్నాడు. పోయి అంటున్నాడు, ఆ గురక దగ్గరికి సీరియస్గా పోతుంటే పైనుండి చూశాడు, ఆ రైలింగ్ గోడ దగ్గర ఆయన మాటలు కూడా విన్నాడు ఆ నిశ్శబ్దంలో. ఏయ్ గుర్కా, నువ్వు గుర్కావి, గుర్రు కావు కాదు, లే అన్నాడట. కావు అంటే తిను, కానా కావు అన్నం తిను, బాగా తిని గురకబెట్టేదానికి కాదురా నేను నీకు డబ్బులు ఇస్తాను, లే అన్నాడు. నేను చెప్పినట్టు ఆయన చేశాడు. ఇది నేను ఒక బుక్లో చదివాను. తన అన్న గురించి, తమ్ముడు ఇద్దరు నటులే. అప్పుడు ఆ తమ్ముడు అన్న పైకి వచ్చిన తర్వాత, అన్న ఏమీ లేనప్పుడు తలుపులు లేని ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయావు, ఇప్పుడు అన్నీ ఉన్న ఇంట్లో గుర్ఖాకే గుర్ఖావయ్యావు కదన్నా అన్నట్ట. ఎవరికి? గుర్ఖాకే గుర్ఖావయ్యావు కదన్నా. వాడు సరిగా కాపలా కాస్తున్నాడో లేదని వాడికి నువ్వు కాపలా కాయాల్సి వచ్చింది. ఏం దరిద్రం అన్నా ఇది. ఇప్పుడు మీకేం అర్థమైంది? నవ్వుతున్నారు. ఏదో మొత్తానికి అర్థమైంది. అవునా? ఏమీ లేనప్పుడు దేవుడే దిక్కు, అన్నీ ఉన్నప్పుడు తమ ఆస్తియే తమకు ప్రాపకమని నమ్మి అన్నాడా బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ వచ్చేసరికి మనుషులందరూ కూడా అందుబాటులోకి వచ్చేస్తారు గనక మన మనసు కలిగిన సంపదల మీద, భోగాల మీద, వ్యక్తుల మీద మనకు తెలియకుండానే అనుకుంటాం. ఇది చాలా ప్రమాదం. అలా ఎప్పుడైతే మనం ఇతరుల మీద
ధనం మీద, మన జ్ఞానం మీద, మన శక్తి మీద ఆనుకుంటామో, ఇప్పుడు ధనం మీద ఆనుకున్నాం, అది పోయిద్దేమో అని భయం. బంధాల మీద ఆనుకున్నాను, పోతారేమో అని భయం. పిల్లల మీద ఆనుకున్న వాళ్ళకేమన్నా అయిద్దేమో అని భయం. ఎప్పుడు టెన్షన్. వాడు ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు, వీడు ఇంకా రాలేదు, ఏం రాలేదు, అమ్మాయి రాలేదు, ఎందుకు రాలేదు, ఏమి అంత ఏకశ్వాసం మీద ఉంటుంది వ్యవహారం అంతా. కొద్దిగా ఆలస్యమైంది. అప్పుడు పూర్ణశాంతి ఉన్నట్ట, పోయినట్టేగా మొత్తం. మరి దేవుడు ఏం కోరుతున్నాడు? మరి అది సాధ్యం కాదే. మరి చాలా వాటి మీద ఆనుకొని ఉన్నామే. 7 సంగతుల మీద ఆనుకున్నట్టు యాజ్ రీజ్గా మనం కూడా అంతే అనుకున్నాం. కాబట్టి అంత డబ్బులు అయిపోవచ్చులే, కానీ ఉన్నంతలో మందు కూడా అదే తిప్పలు. బిడలారా, మీకు అర్థమయ్యేటట్టు చాలా సులభ శైలిలో నేను మాట్లాడుతున్నా. నా భాషను అర్థం చేసుకోండి చాలా తేలిగ్గా. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. అమ్మ బాబోయ్, ఏం ఒక్కళ్ళు కూడా చెప్పలేదుగా? నిజంగా నిద్రపోతున్న వాళ్ళు కూడా చెప్పట్లా. ఒకసారి పక్కన వాళ్ళు బాగా తెచ్చండి, చేతులు కలపండి, ఇంక అయిపోయింది. నిజంగా అన్నమాట ప్రకారం నేను ముగిస్తున్నా. ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? వేటి మీదనైతే తను ఆనుకున్నాడో వాటన్నిటిని ఒక్కసారి తీసి మళ్ళీ ఇచ్చాడు. అంతే, అయిపోయింది. ప్రసంగం అయిపోయింది. అర్థమైందా? పిచ్చి వదిలిచ్చి లైన్ చేశాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకేం కావాలండి? అయిపోయింది. ఇంకా లేదు, ఏం లేదు, అయిపోయింది ప్రసంగం. దేని మీదనైతే ఆధారపడ్డాడో అన్ని ఒక్కసారి వాటి స్థానాలన్నీ స్థానభ్రంశం చెందించి మళ్ళీ సెట్ చేశాడు అన్నమాట. నా భార్య దేవత, ప్రాణం ఇచ్చిద్ది. అసలు నేనంటే దాని పిచ్చిదానికి ఎంత ఇష్టమో చచ్చిపోయింది నా కోసం, నీ బొంద చూడు అని చూపించాడు. ఇవన్నీ బాగున్నప్పుడు జరిగే భజనలు. స్తోత్రం. కథ రివర్స్ అయింది. నా బంగారం, నా భార్య, ప్రాణం అసలు ఏమంది? దేవుణ్ణి దూషించి మరణము కమ్మ నేను. సమస్తం ఈటిపోయిన తర్వాత ఇంక నువ్వెందుకురా బతికుంటే? చావరా, చావా. దేవుడంట, దేవుడు యెహోవా ఇచ్చానంట, యెహోవా తీసుకున్నంట, యెహోవాకు స్తోత్రం అంట, వీడి తలకాయ అంట. సిగ్గులేదు నీకు? మొత్తం భ్రష్టు బట్టి ఇంకా దేవుడు అంట. దేవుడు, ఆ దేవుడు నువ్వు పొగిడితే స్తుతిస్తే వినడేమో, తిట్టు. లేకపోతే సావు, చచ్చిపో, సావు. ఒక్కొక్కళ్ళు ఏడుస్తారు, నా భార్య నన్ను సావమందన్నా, ఇంకెందుకు బతకాలన్నా? సావు. నీలాంటి వాడు ఎందుకు బతకటం? నిద్రమోహవాడా అనాలనిపించింది నాకు. నేను అనలే. దేవునికి స్తోత్రం. నా భర్తే నన్ను చచ్చిపోమ్మన్నాడు అన్నా, అనకేం చేస్తాడు? బాగా అనుకున్నట్టున్నావు. స్తోత్రం. ఆడు చావమంటే నువ్వు చావటం, ఆడు చావమంటే నువ్వు చావటం, అంతేనా? ఎందుకు ఆ మాటలు వచ్చినాయి? ఆ గతి ఎందుకు పట్టిందంటే అంత డెప్త్లోకి పోయినట్టున్నా వదిలిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, స్థిరమా? ప్రేమానురాగాలు స్థిరమా? మంచాన పడ్డప్పుడు ఇంకా బాగా అర్థమైద్ది. అసలు మంచాన పడగానే అమ్మో నా దేవుడమ్మో, నా దేవుడమ్మో, నన్ను ఎంత బాగా చూసుకున్నాడు అమ్మో, అసలు అమ్మో ఇదేందా అమ్మో, ఈ టయ్యాడేందా అమ్మో అని ఏడిచారు. అప్పుడు గందరగోళం. నెల రోజులు చూసిన తర్వాత చిన్నగా ముక్కుళ్ళు బయలుదేరతాయంట. అమ్మా ఇగో నీళ్ళు, ఇదిగో ఆకలి, వస్తున్నావయ్యా, ఏంది ఇక ఆయన ఏమమ్మా, ఇదిగో వీటిని ముక్కు. దేవునికి స్తోత్రం. 3వ నెల వచ్చేసరికి పక్కింటి వాళ్ళ మీద పెట్టి, రోడ్డు మీద జంతువుల మీద పెట్టి, 3వ నెలకు వచ్చరికి ఇతను ఏమమ్మా అని అనుకో, ఛాయ్ నీ కుక్క సావ ఇంటి చుట్టూ చచ్చింది కాదు, బ్రతికింది కాదు, పనికి మళ్ళీ కుక్క, పాపిష్టి కుక్క.
ఆ మంచంలో ఉన్నోడికి అర్థమైంది దేవుని తిడుతుందో. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబుతున్నాను ఇవన్నీ? భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడుగా మిగిలిపోవును. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడుగా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది ధరాందించలేనిది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను భార్య గురించే కాదు భర్త గురించేనా ఎందాక చేస్తాడు? భార్య మంచాన్ని పడి భర్త చేస్తాడా? సినిమాల్లో చేస్తుంటారు, జస్ట్ హీరో బిల్డప్ కోసం. నిజ జీవితం చేస్తారా? ఇదిగో అయ్యా ఏం వచ్చిందా కాదవే కత్తలే ఏది లేపేది? ఇందాక నాకు ఇల్లు వచ్చింది బాగా ఎక్కడ దాపురిచ్చేవే నా కర్మకి, సచ్చిందాన్ని గది చావు. కలలు గనవాకండమ్మా, కలలు గనవాకండి అయ్యా, అంతా బుస్సే. దేవునికి స్తోత్రం. అందుకే నేనేమన్నానంటే డెప్త్లోకి వెళ్ళాలి. అలాగని బాధ్యత లేకొట్టాడు, సత్తారు అన్యాయంగా. ఇవాళ శాలేమని చెప్పాడు, నువ్వు పెద్ద మోసగాడు, ఎప్పటికన్నా అంతే చేస్తావు, నేను నాకు సంబంధం లేదంటే కొంపలంటూ పోతే వాడు నేరుగా ఎక్కడికి వస్తాడు. ఎందుకు వచ్చిన కూడా నా కాపురంలో ఇప్పులు పోసాడు అనుకుంటా. నేనేమంటున్నానంటే అన్నిట్లో ఉండు, కానీ దేని మీద అనుకోవద్దు. బాధ్యతలు నెరవేర్చు, కానీ దేని మీద డిపెండ్ అవ్వద్దు. అందరూ అన్నీ ఒకవేళ నీ మీద అనుకున్నా పర్వాలేదు, కానీ నువ్వెవరి మీద అనుకోవద్దు, నువ్వు దేవుని మీదే అనుకో. దేవు అన్నీ ఇచ్చినోడిని స్థిరపరుస్తా. నువ్వు ఎందుకు టెన్షన్ పడతా ఉంటే? కాదు నాయన, ఎందుకు ఆందోళనగా ఉంటుంది నాయన, అసలు ప్రశాంతత లేదు నాయన, ఆ పిల్లలకి ఏమన్నా ఇద్దేమని భయం పడుతుంది నాయన, ఈ ఆస్తులు పోతాయేమో, దాసులు రివర్స్ అవుతారేమో, భార్య మరి ఎట్లా ఇద్దో, నా బాడీ ఏమైపోయిద్దో, నా జ్ఞానం ఏమైపోయిద్దో, నాకు కలిగిన ఆస్తులు ఏమైపోతాయో, ఇదంతా. ఇప్పుడు పిల్లల గురించి ఒక టెన్షను ప్రభువా, పశువుల గురించి ఒక టెన్షను, పనువాళ్ళ గురించి ఒక టెన్షను, భార్య గురించి ఒక టెన్షను, ఏందో నాయన అన్నీ ఉన్న మనశ్శాంతి లేదు ప్రభా. నీకే స్తోత్రం నాయన, ఇచ్చినందుకు స్తోత్రం. ఇచ్చినందుకు కూడా ప్రశాంతంగా లేవుగా నువ్వు. ఇయ్యకముందే బాగున్నావు, ఇచ్చినాక టెన్షన్ ఎక్కువైపోయింది నీకు. బాగా డిపెండ్ అయినట్టున్నావు వాటి మీద, బాగా వ్యామోహం పెంచుకున్నట్టున్నావుగా. సరే అట్లయితే వదిలిస్తాలే నీకు అని ఒక్క రౌండ్ అట్లా వేసాడు అంతే. మొత్తం పోయినాయి, ఏకాగ్గా మిగిలిపోయాడు. గురిలేని తరుణాన వేరువగా నాదరినే. ఏ స్నేహితులు నిలవలేదా? పిల్లలు నిలవలేదా? భార్య ప్రాణం నిలవలేదా? ఎవరు లేరా? కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభో, గురిలేని తరుణాన వేరువగా నేను వెళ్ళే మార్గము నా యేసుకే
ఏకాకిని చేశాడు. సేమ్ యాకోబు కూడా అంతే చేశాడు. కుర్రోడు లేకపోతే ఒక ఆడ మనిషి కోసం 21 ఏళ్ళు తగలబోసాడు. ఒక స్త్రీ కోసం 21 సంవత్సరం. ఏంటంటే లవ్ సార్ అంటాడు. ఏమి లవ్ నాయనంటే అంతే మరి, నా లవ్ అంటే ఏందనుకున్నా. ఇంతసేపు లవ్ చేస్తే చివరికి ఆమె పెట్టింది చెవుల పువ్వు. లాభాన్ని గృహదేవతలు దొంగిలించి తెచ్చింది దరిద్రాన్ని. 21 సంవత్సరం, 1 ఏడుగా 2 ఏళ్ళు కాదు, మొదటి 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు. రాహేల్ని ఇస్తానని లేయాని ఇచ్చాడు. ఇదేంద్రా మా అయ్యా అన్నాడు. అంతే అల్లుడు, ఇక్కడ పెద్దదాన్ని పెట్టి చిన్నదాన్ని ఎట్ట చేస్తాము, ఏం పోయి ఇంకొక 7 ఏళ్ళు చిన్నామని కూడా ఇస్తాను అన్నాడు. చేసేది మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు, 14 ఏళ్ళు. అప్పుడు రాహేల్ని ఇచ్చాడు. 2 అమ్మాయిలు ఇచ్చాడని కృతజ్ఞతగా ఇంకొక 7 ఏళ్ళు చేశాడు. మొత్తం ఎన్ని చూడు మరి అచ్చంగా. చివరికి ఎబ్బోకు రేవు దగ్గర ఏమైంది, మొత్తాన్ని రేవు దాటించాడు, ఏరు దాటించాడు. దాటించి యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను అనుంది లేఖనం. ఏమైంది, దాసదాసి జనాంగం, పశువుల సంపదలు, భార్యలు, పిల్లలు మొత్తాన్ని ఏరు దాటించి ఏకాకిగా మిగిలిపోయాడు. అయ్యలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు దేని మీద ఆనుకోవటానికి లేదు నాయన. దేని మీద ఆనుకున్న గుండె గాయమైపోయిద్ది. ఒక్క దేవుని మీదనే నువ్వు ఆనుకోవాలి. నీ హృదయం ముందే దేవుని మీద ఆనుకొని అన్నిటి యందు మితముగా ఉన్న ఎడల నీకు ఏబుకొచ్చిన డోసులు, యాకోబుకు వచ్చిన డోసులు ఉండవు. అట్లా కాకుండా పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళి బాగా డెప్త్లోకి వెళ్ళామనుకో, దేవుడు సర్జరీ చేయాల్సి వచ్చింది, తప్పదు. సర్జరీ కావాలా, ముందే వదిలించుకుంటావా? ఎవరి మీద అనుకుంటావు? పెద్దగా చెప్పో. ఫ్రెండ్స్ అన్నాడు. ఫ్రెండ్స్ వచ్చారు, ఆదరిద్దామని వచ్చారు. సైతానుల్లాగా మరి నలుగురు పక్కల పడి పిక్క తిన్నారు ఏబుని. భార్య అనుకున్నాడు, రివర్స్ అయిపోయి చావురా అంది. భర్తని భార్య చావురాను అందంటే అది ఎంత బాధాకరమో అనుభవించిన భర్తకే కానీ అనుభవించని భర్తకు తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మాట అమ్మాయి అందని, నా భార్య ఇలా అందని చచ్చిన వాళ్ళు ఉన్నారు. కట్టుకున్నదంత మాట అన్న తర్వాత ఇంకెవడి కోసం, దేనికోసం, అదే నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన వాళ్ళు. వీడియో పెట్టి మరీ చచ్చిన భర్తలు ఉన్నారు. ఇదిగో మాయ, నువ్వు ఈ మాట అన్నావుగా, ఇదిగో మందు, ఇదిగో తాగుతున్నా అంటే ఎవరి మీద అనుకున్నాడు? ఇప్పుడు ఆమె లేకపోతే ఇక లైఫ్ లేదా? ఆమె ప్రేమించకపోతే ఈయన ప్రేమించేవాడు లేరా? నిద్రమోహోడు మిమ్మల్ని కాదులే, అట్ట ఫీల్ అయ్యేవాడు సంగతి చెబుతున్నాను నేను. నిద్రమోహోడు కాకపోతే మామూలుడా? భర్తను చిన్న ప్రాయంలోనే పసిపిల్లలకు ఉన్నప్పుడే భర్తను కోల్పోయిన స్త్రీల సంగతి ఏంటి? ఈరోజు ప్రేమ దక్కలేదని సస్తాను అంటున్నావు, అసలు శాలితే పోయింది. మరి ఆ సంగతి ఏంది? బతకలేదా? దేవుని ప్రేమను ఆధారం చేసుకొని బిడ్డల్ని బ్రతికించుకోలేదా? ఎవరి మీద అనుకుంటావు అమ్మా? ఎవరు ప్రేమ దక్కలేదని నువ్వు ఏదో అయిపోతావు, ఏదో ఆలోచిస్తావు. పిచ్చి ముఖం, అట్లా ఆనుకోకూడదు ఇతరుల మీద. మీరైనా, నేనైనా, ఎవరైనా. ఇవన్నీ తాత్కాలికమైన అనుబంధాలు. నీకు దేవుడిచ్చిన బాధ్యతలు అంతవరకు నెరవేర్చు. బాధ్యతలు నెరవేర్చుమా, కానీ ఆనుకోవాల్సిన అన్ని విధాల నీ పరిపూర్ణ ప్రేమైనా, పరిపూర్ణ విశ్వాసమైనా, పరిపూర్ణంగా నువ్వు డిపెండ్ అయ్యేదైనా నా ప్రభు మీదే అయి ఉండాలి. అది నీకు క్షేమం. ధనం మీద ఆనుకున్నాడు, పోయింది. స్నేహితులు రివర్సు, భార్య రివర్సు, పిల్లలు పోయారు. ఒక్క దినం అంది. పిల్లల మీద ఎన్ని ఆశలు ఉంటాయి? పెద్ద అవుతారు, ఉద్ధరిస్తారు, నన్ను ఆదుకుంటారు, నన్ను ఏదో చేస్తారని, కానీ పోయారు. వాళ్ళ గురించి కలలు కలలు కలలు. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి కలలు కలలు. గుర్తుపెట్టుకో, నిన్ను ఉద్ధరిస్తారని కలలు కనొద్దు. అదిగో కలలు కన్నోళ్ళు ఒక 50 మంది దాకా అందులో కూర్చున్నారు. కలలు గని 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 కాళ్ళు ఇరిగి అందులో కూర్చున్నారు. ముసలమ్మలో ఒక 50 మంది దాకా చేరారు. ఇంకొకటి కూడా కట్టాలి షెడ్. దేవునికి స్తోత్రం. అది ఫుల్ అయ్యి ఇక్కడ కూర్చున్నారు కొంతమంది.
ఏమైపోయినాయి కళలు? పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ఏబు తెలుసా మీకు? రోజు వారి కోసం బలి అర్పించేవాడంట. వాళ్ళు ఎక్కడన్నా పాపం చేసి దేవుడికి రివర్స్ అయితే దేవుడు ఎక్కడ వాళ్ళని దెబ్బ కొడతాడు అని రోజు వాళ్ళ కోసం రోజు ఒక బలి ఇచ్చేవాడంట. అయినా సరే లేచారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మీద చాలా తీపి పెంచుకున్నాడు. ఏబు దగ్గరే కాదు, ఇస్సాకు దగ్గర కూడా దేవుడు అంతే చేశాడు. నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని రా అన్నాడు. అర్థం కాలా? ఎందుకు అలా చెప్తున్నాడు? శాంతి పోగొట్టుకుంటావు, ఒత్తిడికి గురవుతావు, వేదనకు గురవుతావు. నువ్వు నా బిడ్డవి, నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఎవరి మీద అనుకోవటానికి వీల్లేదు, నువ్వు నా మీదే. అసలు 42వ అధ్యాయం చూసిన దాకా ఏబు గ్రంథంలో అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారనే తెలియదు మనకి. మొదటి అధ్యాయం నుంచి 41వ అధ్యాయం దాకా కనపడరు మనకు. లాస్ట్ అధ్యాయంలో తమ్ముడా, అన్యా, ఎంత లేసి బాధలు పొందిదివిరా అని వచ్చి ఏడ్చి తలా ఒక ఉంగరం పెట్టారంట. ఈ ఉంగరాలు లగసాట్లు వచ్చినప్పుడు ఏడున్నారు? అర్థమైందా? వాళ్ళు ఉన్నారనే తెలియదు అసలు మనకి. కానీ దేవుడు నీకు పిచ్చి వదిలిచ్చేటప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరెవరి మీద అయితే అనుకున్నా మొత్తాన్ని దూరం చేస్తాడు. అంతకాదు నీ పిచ్చి వదిలినాక అప్పుడు దగ్గర చేస్తాడు అవసరమైతే. అది డబ్బైనా, పదవైనా, హోదా అయినా, పరిస్థితులైనా, వ్యక్తులైనా. ఫినిషింగ్ టచ్ చేయండి బ్రదర్. ఒక పాట. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసి యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కనక ఉన్నావా. ఇప్పుడు చెప్పండి, అయిపోయింది. ఎవరి మీద అనుకుందాం? అందరు చెప్పాలి. భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, తల్లుల మీద, ఫ్రెండ్స్ మీద, డబ్బు మీద, అధికారం మీద, సొంత తెలివితేటల మీద అనుకుంటే ఏమైతే పెళ్ళి అయ్యిద్ది, పిచ్చి వదిలిద్ది. పిచ్చి నేనుగా, దేవుడే చెబుతాడు మర్యాదగా. బాధ్యతలు ఇచ్చినోడిని గట్టెక్కించే కార్యం నేనే చేస్తా. నీకు బాధ్యతలు ఇచ్చినోడిని వాటిని నెరవేర్చకుండా నేను అడ్డుపడతానా? పిల్లలు ఇచ్చినోడిని పిల్లలు పోషించడానికి డబ్బులు ఇస్తా. ఆడపిల్లలు ఇచ్చినోడిని ఆడపిల్లల్ని బ్రతికించడానికి, పెంచి పెద్ద చేయడానికి, వాళ్ళకి ఇవ్వడానికి పైసలు ఇస్తా. భాగస్వామిని ఇచ్చినోడిని బతికించడానికి దయ చూపుతా. కుటుంబ జీవనాన్ని ఇచ్చిన వాడిని కుటుంబాన్ని లాగటానికి కావాల్సిన కృపనిస్తా. కానీ గుర్తుపెట్టుకో, నేను చెప్పినట్టుగా నువ్వు నా మీద అనుకుంటేనేమో పూర్ణ శాంతితో ఉంటావు. నువ్వు అలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే నేను హ్యాపీ. నువ్వు ఈ చెత్తంతా మీద అనుకొని నువ్వు దడ ఆయాసపడితే, నువ్వు టెన్షన్లో ఉంటే నాకు ఒత్తిడి. కాబట్టి సరి చేసుకో అని నీకై నువ్వు సరిదిద్దుకుంటే ఏం లేదు. లేకపోతే దేవుడు ఎంటర్ అయ్యాడంటే ఏబుకి యాకోబుకి పడ్డ డోసు పడ్డిద్ది అవసరమా? నీకైనా నాకైనా అవసరమా? వద్దుగా. రైట్, చురుకైన వాళ్ళు
చిన్నప్పటి నుంచి ఇంతే మీరు కళ్ళు మూసి దేవునికి అప్పచెప్పుకోండి. నన్ను క్షమించు ప్రభువా, చాలా క్లియర్గా నాతో మాట్లాడావు. నిజంగా ఈ టెన్షన్స్ అన్ని నేను ఫేస్ చేస్తున్నా, నిజంగా ఈ ఒత్తిళ్ళన్నీ నేను అనుభవిస్తున్నా, నిజంగా నా ప్రభు ఇలా నేను ఒత్తిడికి గురయ్యాను. అశాంతితో, ఆవేదనతో, దుఃఖంతో, పదే ఆ కలవరంతోనే నేను రోగగ్రస్తున్నయ్యాను. ఈరోజు ముక్కు సూటిగా నాతో మాట్లాడావు. నీకు వందనాలు. నాకు వద్దు ప్రభు, నాకు నువ్వు కావాలి. ఏదో నా బాధ్యతలు ఉన్నాయి కనుక భూమి మీద వాటిని నెరవేర్చడానికి శక్తిని, కృపని, కానీ నేనైతే నా పూర్ణ హృదయంతో నీ మీదే అనుకుంటాను. నాకు నీవిచ్చు శాంతి కావాలి, నీవిచ్చే విశ్రాంతి కావాలి. ఈ మానసిక ఒత్తిళ్ళు వదిలేస్తున్నాను ప్రభా. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి నీవే శక్తినివ్వ. నేను ఏది నాది అనుకోను, ఎవరి మీద నేను అనుకోను. నాతో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు. బాధ్యతలు నెరవేరుస్తాను. కృప నీవు నాయన. నువ్వు అన్నట్టు సంతోషంగానే ఉంటాను, మనశ్శాంతిగా ఉంటాను. నా దేవుడు ఉన్నాడు. పిల్లల్ని నేను కన్నాను కానీ నా కడుపున వాళ్ళని ఇచ్చింది నా దేవుడు. నాకంటే ఎక్కువ బాధ్యత నా దేవుడికి ఉంది. నేను ఎంతవరకు వాళ్ళకి? నా దేవుడే కదా. అందుకని నా బిడ్డల్ని కూడా దేవునికే కనెక్ట్ చేస్తా. నా మీద కాదు, నా దేవుని మీద అనుకోండి నాన్న అని పిల్లలకు నేర్పుతా, బంధువులకి నేర్పుతా, స్నేహితులకు నేర్పుతా. నేను నా ప్రభువా నీ మీదే అనుకుంటాను, నా వారిని కూడా నీ మీదే అనుకుని చేస్తాను. ధనం మీద నమ్మకం ఉంచను, అధికారాల మీద నమ్మకం ఉంచను. వీటన్నిటికి మించిన వాడివి నీవు. నన్ను ఒక్కసారిగా ఈరోజు శుద్ధి చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. నా జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవ పాఠాలు అర్థమవుతున్నాయి. నాకు ఎందుకు రప్పిస్తున్నావో, నిజంగా నాకు ఎక్కిన పిచ్చి దించడానికే నాకు ఇవన్నీ అనుమతిస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. చాలా కృతజ్ఞతలు నీకు వందనాలు ప్రభువా. ఈ విషయాలన్నీ మా బిడ్డల హృదయాల్లో మాలో శిలాక్షరాలుగా ముద్రించి నీ మీద అనుకొని నీవిచ్చే పూర్ణ శాంతిని అనుభవించి నీ యందు విశ్వాసం ఉంచి ఇక ఎవరి మీద దేని మీద కూడా మేము విశ్వసించకుండా పూర్తి విశ్వాసం అంతా నీ మీదే ఉంచి కృప పొందే భాగ్యం మాకు దయచేయాలి. మా మీదను మేము ఆనుకున్న వారి మీదను మాకెంత విశ్వాసం తరిగిద్దో నీ మీదంతా పెరిగిద్ది. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచు. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని మా అపరాధములు క్షమించుటకు సుబుద్ధిని, శుద్ధ మనస్సును మాకు దయచు. మమ్మల్ని శోధంలోనికి తెగ దృష్టి నుండి కీడు నుండి తప్పించేందు చేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతరికిని సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ఒకేసారి అలాగే చేతులెత్తి ప్రార్థన చేయండి. నెక్స్ట్ వీక్ లో 4 చోట్ల మందిర ప్రతిష్టలు ఉన్నాయి. అక్కడ పనిచేసే దురాత్మలన్నీ కూడా యేసు నామములో నాశనం అవ్వాలి, లయమైపోవాలి. ప్రభువా, అంధకార శక్తులన్నీ నిర్మూలమైపోవాలి. పరిశుద్ధాత్ముడా, నీ కాపుదల్లో, నీ ప్రాకారములో మమ్మల్ని అందరినీ నడిపించు. మా దేశమును చల్లబరుచు, మా రాష్ట్రమును చల్లబరుచు, మా ప్రాంతములను చల్లబరుచు. ప్రశాంతమైన వాతావరణం దయచేయను ఆయన. ప్రయాసపడుతున్న దైవజనులకు నీ సన్నిధి తోడుగా ఉంచి తలపెట్టిన కార్యాలు విజయవంతం చేయి. చాలా మందిర ప్రతిష్టలు ఉన్నాయి ప్రభువా. ఇప్పటిదాకా జరిగినాయి కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి ప్రతిష్ఠించాల్సిన. అవన్నీ కూడా క్రమముగా, మర్యాదగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు రక్షణకరంగా, ఆత్మీయులకు బలాభివృద్ధికరంగా, నీ నామానికి మహిమకరంగా, అన్ని జనులకు రక్షణకరంగా ఈ కార్యాలను జరిగించమని కావాల్సిన ఆర్థిక సంపత్తిని సమకూర్చున్నాయన. ఇంకా నిర్మాణం కాబోతున్న మందిరాల విషయంలో కూడా మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం. కొన్ని చోట్ల కొంతమంది ల్యాండ్స్ ఇచ్చున్నారు, ఆ ప్రాంతాల్లో మందిరాలు కట్టబడుతున్నాయి. కొన్ని చోట్ల ఇంకా ల్యాండ్స్ అవసరమై ఉన్నాయి నాయన. నా ప్రభా కనికరించండి. ఇంకా అనేక ప్రాంతాలకు దైవజనులు వెళ్ళుచుండగా నా ప్రభా అక్కడ మరి మార్గం సరళపరచబడాలి, సంఘాలు కట్టబడాలి, మందిరాలు కట్టబడాలి. అంతేకాదు ఇంకా నూతన దైవజనాంగం లేపబడాలి. దేవా కనికరించి కార్యములు చెయ్యి. అపోస్తలిక క్రమంలో ఈ పరిచర్య నానాటికి బలాభివృద్ధికరంగా జరుగునుగాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మీ అందరికీ కూడా దేవుడు దీర్ఘాయువును, నాకు మనకి అందరికి కూడా దీర్ఘాయువును,
ఆరోగ్యమును, పూర్ణ శాంతిని, సమాధానమును దయచేయునుగాక. విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నా తండ్రి ఆయన పరిశుద్ధ రక్తముగా మార్చి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఈ మాటలు విన్న తర్వాత పూర్తిగా దేవుని మీదే అనుకుంటాను. ఆయన రక్తంలో నా పాపాలు కడిగేసుకొని నా జీవితాన్ని యేసయ్య చేతికి అప్పగిస్తాను, నాకు యేసు చాలు అనుకున్న వాళ్ళు, మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలని సిద్ధపడి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ సిద్ధపడ్డోళ్ళు, ఎవరు మీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పాలనుకుంటున్నారో, ఎవరు యేసయ్య చేతుల్లోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరు యేసయ్యను మీ హృదయాల్లోకి ఆహ్వానించాలనుకుంటున్నారో, అలా సిద్ధపడిన వాళ్ళు చర్చి బ్యాక్ సైడ్ నీళ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోండి. బాప్తిస్మ కార్యక్రమం అక్కడ జరుగుతుంది. సిద్ధపడ్డ వాళ్ళు చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి, అక్కడ నీళ్ల దగ్గరికి వెళ్ళిపోండి, నేను అక్కడికి వస్తానా, బాప్తిస్మం ఇస్తా. ఓకేనా? పోండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఎవరి మీద అనుకునేది? అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. ఒట్టి పాటే కాదు, బ్రతుకు కూడా అదే ఉండాలి. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెద నీ మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 రాజా. ఆమేన్. యేసు రాజా, రాజా, రాజా. స్తోత్రం. యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, రాజా. ఆమేన్. యేసు రాజా, 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 యేసు రాజా. వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికరా స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చిదివా, నా కన్నీటిని నాట్యముగా మార్చిదివా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 రాజా. ఆమేన్. రాజా, రాజా, యేసు రాజా, 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 యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, రాజా. స్తోత్రం. యేసు రాజా, 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 యేసు రాజా. నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా, నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా, నీ ఆత్మ సారథిచే నన్ను
దైవమా నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా హృదయపూర్వకంగా రాజా యేసు రాజు యేసు రాజా 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 యేసు రాజా 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 నా యేసు రాజా యేసు రాజా యేసు రాజా ఆనుకొనెదని గుర్తుపెట్టుకో, కలత చెందుకు, కంగారు పడకు. నీవు ఆయన మీద ఆనుకొనుట ఎంత ప్రయోజనం, ఎంత మేలు. ఆయన మాట వినుట ఎంత శ్రేష్టము. నీవు ఆయన మీద ఆనుకొని సమస్త కార్యాలు నా దేవుడే చక్కబెట్టగల సామర్థ్యం గలవాడని విశ్వసించి ఆయన్ని స్తుతిస్తూ ఆయన విశ్రాంతిని, పూర్ణ శాంతిని అనుభవిస్తూ నువ్వు విశ్వాసంతో ధైర్యంగా ఉండటం దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. నువ్వు ఒత్తిడికి గురైన ప్రతిసారి నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. నువ్వు ఒత్తిడికి ప్రెజర్కి గురైన ప్రతిసారి నీ దేవుడు చేతగాని వాడని నువ్వు నమ్ముతున్నావు. ఓ రకంగా నువ్వు ఒత్తిడిని ఫేస్ చేస్తున్నావంటే ఆయన అవమానపరుస్తున్నావు. అంటే ఆయన అసమర్థుడని ఒప్పుకుంటున్నావా? ఆయన చేతగాని వాడు అనుకుంటున్నావా? అనుకునే కదా నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు. ఈరోజు అవమానానికి అప్పగించినోడు రేపు ఘనతకు అప్పగించడా? ఆయన తలుచుకుంటే నీ కోసం అధికారాలను శాసించడా? రాజ్యాలను, రాజుల్ని శాసించడా? ప్రకృతిని శాసించడా? నీవు ఆయన మీద ఆనుకున్నట్లు కొన్ని పరిస్థితులు నీకు అనుమతించి ఆయన రెక్కల క్రిందికి నీవు పరిగెత్తి ఆయన మీద ఆధారపడినప్పుడు సమస్తాన్ని ఆయనే నెరవేర్చి నిన్ను నిలబెడతాడు. ఆయన గత 24 సంవత్సరాలు 24 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో ఎన్నో అనుభవాలు ప్రాక్టికల్గా నేను ఆయన అనుభవించి చెప్తున్న సాక్ష్యం ఇది. ఏ సమస్యలో, ఏ ఇబ్బందిలో అడుగు పెట్టకుండా నేను రాలేదు. చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో. ఎదుర్కొన్నాను, ఇప్పటికీ ఎదుర్కొంటానే ఉన్నాను నా స్థాయిలో, నాకు తగ్గ వాటిల్లో. అయినా ఎన్నైనా నేను ఒక్కటే నేర్చుకున్నాను. ఇది ఏది నాది అనుకోలేదు, దేని మీద నేను అనుకోలేదు. ఈ పరిచర్య విషయంలో కూడా నేను అదే ఫిక్స్ అయ్యా. నాది అనుకుంటే నేను ఒక్కడనే నిలబడతా ఇక్కడ. కానీ ఎవరినైనా నిలబెడుతున్నాను కారణం ఏంటో తెలుసా? ఇది కూడా నాది కాదు, ఆయనది. కాబట్టి దీని మీద కూడా నేను అనుకోవడానికి లేదు. ఆ విధంగా ప్రతిదీ కూడా ఇక సంఘ విస్తరణ, సంఘ వృద్ధి, సంఘానికి అవసరతలన్నీ ఆయన చూసుకుంటాడు. పని అయింది కదా, నాకెందుకు టెన్షన్? అందుకే నాకు అందించిన దాని ప్రకారం చేసుకుంటా, పాటలు పాడుకుంటా, హ్యాపీగా వెళ్ళిపోతా. ఏడు ముఖం వేసుకొని, ఊసూరు ముఖం వేసుకొని, గందరగోళం అయిపోయి నేను ఏడిచి జనాన్ని ఏడిపించి చండాలంగా అస్సలు అబ్బే. ఏదో ప్రార్థన చేసేటప్పుడు ఆ భారం వచ్చినప్పుడు కన్నీళ్లు తప్ప ఎల్లప్పుడూ దేవుని వాక్యం ప్రకారం హ్యాపీగా. ఏదన్నా సమస్య వచ్చిందా, చిన్నాన్ని ఆయనే డీల్ చేస్తాడు, ఆయన లేకపోతే కదా. ఏదన్నా నష్టం కలిగిందా, నష్టాన్ని ఆయనే భర్తీ చేస్తాడు. ఈ ఏడు నష్టం వస్తే నెక్స్ట్ ఏడు 2 లాభం ఇస్తాడు. ఆయన చూసుకుంటాడు.
మరి నా పని ఏంది? నేను ఆలోచించటమా అప్పచెప్పటమా? చెప్పండి మీరు. ఆలోచించటమా అప్పగించటమా? ఎవరికి అప్పగించి నువ్వేం చేయాలి? ఏడుపు ముఖం వేసుకొని తిరగాల? హ్యాపీగా, సంతోషంగా, ధైర్యంగా. సమాజం ఎలాంటిదంటే నువ్వు ఏడిసే కొద్ది ఏడిపించిద్ది. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఏడుపు చూద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర ఇంకొంచెం నవ్వుతా తిరుగు, వాడు ఏడుస్తాడు. నీ ఏడుపు చూద్దామని కలలు కన్న వాళ్ళ దగ్గర ఇంకొంచెం నవ్వుతా తిరుగు, చివరికి నీ దగ్గర ఏడుపు దొరక వాడు ఏడుస్తాడు అన్నమాట. అంతే. ఓకేనా?